మనం ఎండోమెట్రియోసిస్ గురించి తెలుసుకుందాం. ఈ ఎండోమెట్రియోసిస్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ఎండోమెట్రియోసిస్ సంతానలేమికి ఏ విధంగా దోహదం చేస్తుంది, అసలు ఎండోమెట్రియోసిస్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి అనేది డిస్కస్ చేద్దాం. అసలు చాలా మందికి ఇప్పుడు పీసీఓడి అంటే తెలుస్తుంది, ఫైబ్రాయిడ్స్ అంటే తెలుస్తుంది, బట్ ఎండోమెట్రియోసిస్ గురించి సరైన అవగాహన లేదు. అసలు మనం ఎండోమెట్రియోసిస్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? వరల్డ్ వైడ్ 10% ఉమెన్ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న మహిళల్లో ప్రతి 10 మందిలో 3 నుంచి 5 వరకు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది సంతానలేమి కారణాల్లో 2వ అతిపెద్ద సమస్యగా ఉంది. కానీ చాలా మంది మహిళలకు ఈ ఎండోమెట్రియోసిస్ గురించి అవగాహన లేదు. అందుకే మనం ఈ ఎండోమెట్రియోసిస్ గురించి, ఈ ఎండోమెట్రియోసిస్ అనేది సంతానలేమికి ఏ విధంగా దోహదం చేస్తుందో వివరంగా తెలుసుకుందాం. ఎండోమెట్రియోసిస్ అంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ యుట్రన్ ఎండోమెట్రియం. అంటే యుట్రన్ ఎండోమెట్రియం అనేది నార్మల్ గా యుట్రన్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద యుట్రన్ ఇన్నర్ లేయర్. ఈ యుట్రస్ యొక్క లోపలి పొరనే మనం ఎండోమెట్రియం అంటాం. ఈ యుట్రస్ యొక్క లోపలి పొర అబ్నార్మల్ ప్లేసెస్ లో, అంటే యుట్రస్ కన్నా వేరే అబ్నార్మల్ ప్లేసెస్ లో ఎక్కడ గ్రోత్ అయినా కూడా దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. అంటే యుట్రన్ ఎండోమెట్రియం లో కాకుండా అది ఓవరీస్ లో గ్రోత్ అయినా, ఫాలోపియన్ ట్యూబ్స్ లో గ్రోత్ అయినా, అబ్డామినల్ క్యావిటీలో గ్రోత్ అయినా, అండ్ ఇంటెస్టైన్స్ లో గానీ, మనకి పెల్విక్ ఎక్కడ మనకి యుట్రన్ ఎండోమెట్రియం లో కాకుండా ఎక్కడ అబ్నార్మల్ గ్రోత్ ఉన్నా కూడా దాన్ని ఎండోమెట్రియోసిస్ కింద పరిగణిస్తాం. సో ఎండోమెట్రియోసిస్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకునే ముందు అసలు ఎండోమెట్రియం గురించి తెలుసుకుందాం. అసలు ఈ యుట్రన్ ఎండోమెట్రియం అనేది ఏ విధంగా మార్పులు చెందుతుంది? పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి యుట్రన్ ఎండోమెట్రియం లో కొన్ని రకాల చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. దీనికన్నా ముందు యుట్రన్ ఎండోమెట్రియం అనేది ప్రతి నెల ఏ విధంగా మార్పులు చెందుతుందనేది తెలుసుకుందాం. ఈ యుట్రన్ ఇన్నర్ లేయర్ అంటే ఎండోమెట్రియం ప్రతి నెల హార్మోనల్ చేంజెస్ కి గురవుతూ కొన్ని రకాల చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ప్రతి నెల ఇది యుట్రన్ ఎండోమెట్రియం అనేది ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆ నెలలో ప్రెగ్నెన్సీ అందకపోతే మనకి పీరియడ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ యుట్రన్ ఎండోమెట్రియం అనేది హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అయినప్పుడు కొంచెం థిక్నెస్ పెరగడం, దానికి బ్లడ్ సప్లై పెరగడం, ఒకవేళ ప్రెగ్నెన్సీకి తగ్గట్టు ప్రిపరేషన్ జరగడం, ఒకవేళ ప్రెగ్నెన్సీ అందకపోతే అది షెడ్ ఆఫ్ అయిపోవడం, అంటే విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది యుట్రన్ ఇన్నర్ లేయర్ లో జరుగుతూ ఉంటే అది నార్మల్. బట్ ఈ యుట్రన్ ఇన్నర్ లేయర్ అనేది అబ్నార్మల్ ప్లేసెస్ లో గ్రోత్ అవ్వడం వల్ల అది సంతానలేమికి కారణం అవ్వచ్చు. సో యుట్రన్ ఎండోమెట్రియోసిస్ అంటే యుట్రన్ ఇన్నర్ లేయర్ ఎండోమెట్రియం అనేది నార్మల్ ప్లేస్ లో కాకుండా అబ్నార్మల్ ప్లేసెస్ లో డిపాజిట్ అయ్యి ప్రతి నెల హార్మోనల్ చేంజెస్ కి యుట్రన్ ఇన్నర్ లేయర్ అనేది గర్భసంచిలో ఎలా రెస్పాండ్ అవుతుందో, బయట ఎక్కడ అబ్నార్మల్ గ్రోత్ అయ్యిందో అక్కడ కూడా రెస్పాండ్ అయ్యి కొన్ని రకాల చేంజెస్ అంటే ఇన్ఫ్లమేషన్స్, అతుకులు ఏర్పడి, అండ్ అండాశయంలో సిస్టులు, యుట్రస్ ఫాలోపియన్ ట్యూబ్స్ లో బ్లాక్స్ అంటే యుట్రన్స్ ట్యూబ్స్ లో అతుకులు ఏర్పడి ఇది ఇన్ఫర్టిలిటీ, సంతానలేమికి అనేది కారణం అవుతూ ఉంటుంది. దీంతో పాటు ఈ యుట్రన్ ఇన్నర్ లేయర్ ప్రతి నెల ఈ హార్మోనల్ చేంజెస్ కి గురవుతూ ఉండడం వల్ల ఈ అబ్నార్మల్ ప్లేసెస్ లో అయితే ఎక్కడ డిపాజిట్ అయ్యిందో అక్కడ కూడా బ్లీడింగ్ క్లాట్స్, చిన్న క్లాట్స్ అనేవి ఫామ్ అయ్యి ఎక్కువ సివియర్ పెయిన్, పీరియడ్స్ టైంలో సివియర్ పెయిన్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది.